తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. హైమా గారు ఒక ప్రశ్న అడిగారండి. చాలామందిలో ఈ ప్రశ్న ఉంటుంది, అసలు ఎందుకు ఈ కష్టాలు మానవుడికి భూమి మీదకి ఎందుకు రావాలి, ఎందుకు ఈ కష్టాలు పడాలి, ఎందుకు మళ్ళీ మోక్షం కోసం కింద మీద పడాలి, ఇది వారి ప్రశ్న. చాలామందిలో నాస్తికుల్లో కానీ ఆస్తికుల్లో కానీ ఉండే సహజమైన ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ ఒకటేనండి. మీరు అసలు ఎందుకు పుట్టారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టారు, బాగానే ఉన్నారు, మీరు పెరిగి పెద్ద అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు మళ్ళీ పిల్లల్ని ఎందుకు కన్నారు? మళ్ళీ వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేయాలా? ఎందుకంటే ఇదంతా ఒక సృష్టి అద్భుతం, లీలా వినోదం, జ్ఞాన అమృతం. ఈ సృష్టిలో చాలామంది ఏమనుకుంటారంటే అసలు పరమాత్మ నుంచి మనం విడిపడి భూమి మీదకి వచ్చి మళ్ళీ ఎన్నో బాధలు అనుభవించి ఎన్నెన్నో జన్మలు దాటి మోక్షం తీసుకొని మళ్ళీ పరమాత్మలో కలుస్తాం, అసలు ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎవరు వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ నుంచి అంశగా విడిపడి మనం అనేక లోకాలు అనేక జన్మలు అనుభవించి మనం కూడా పరమాత్ముడు అంత అవ్వుతాము. మరి పరమాత్ముడు అంతా అవ్వాలి అంటే అనుభవాలు, జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే అనుభవాలు పొందాలి. అనుభవాలు పొందాలంటే ఇదిగో జన్మలు తీసుకోవాలి. కొన్ని ఆత్మలు అంటే భూమి మీదకి రాకుండా ఇతర ప్లానెట్స్ మీద జన్మ తీసుకోకుండా ఉండే ఆత్మలు, అలాగ ఉండిపోయే ఆత్మలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి ఎందుకు చదవాలి, ఇంటర్మీడియట్ ఎందుకు చదవాలి, డిగ్రీ ఎందుకు చదవాలి, పీజీ ఎందుకు చదవాలి, పిహెచ్డీ ఎందుకు చేయాలంటే ఉన్నతమైన జీవితం కోసం. ఆత్మ ఏ విధంగా అయితే, మనిషి ఏ విధంగా అయితే ఇవన్నీ చదువుతాడో వాడు జీవితాన్ని సాఫల్యం చేసుకుంటాడో అలా ఆత్మ కూడా తన యొక్క జ్ఞానామృతం కోసం, తాను ఉన్నతంగా ఎదగడం కోసం ఇలా అనేక జన్మలు తీసుకుంటుంది. అది రూట్ కాజ్. ఫైనల్గా 10వ తరగతి చదవకుండా ఆగిపోయి నాకెందుకురా బాబు ఈ చదువు అని బతికేవాళ్ళు ఉన్నారు. అలాగే పైలోకాల నుంచి కిందకి రాకుండా ఎందుకు మాకు ఈ తలనొప్పులు, మేము భూమి మీదకి వెళ్ళడం ఎందుకు, కర్మలు అంటించుకోవడం ఎందుకు, మేము ఇలాగే ఉంటాం, హాయిగా ఉంటామని అలాగా సూక్ష్మలోకాల్లో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల లక్షల కోట్ల ఆత్మలు అలా ఉండిపోతాయి, కిందకి రావు. నిజంగా చెప్పాలంటే భూమి మీదకి వచ్చిన ఆత్మలే ధైర్యవంతమైన ఆత్మలు. వాళ్ళకి చెప్తారనమాట, మీరు భూమి మీదకి వెళ్తున్నారు, చాలా సమస్యలు ఉంటాయి, అయినా సరే వెళ్తాము అని వచ్చిన ఆటగాళ్ళు, పెవిలియన్లోకి వచ్చిన ఆటగాళ్ళు. గ్రౌండ్లో ఉండి ఆడేవాళ్ళందరూ భూలోకంలో ఉన్నవాళ్ళు అనుకోండి, పైలోకంలో ఉన్న వాళ్ళందరూ అదిగో పెవిలియన్లో ఉండి సినిమా ఆట చూసేవాళ్ళు అనమాట. వాళ్ళు కిందకి రారు, వాళ్ళకి భయం, వాళ్ళు సెలెక్ట్ అవ్వరు. మనం భూలోకం వచ్చిన ఆటగాళ్ళని గుర్తుపెట్టుకోండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకయ్యా వచ్చాము అంటే అనుభవం కోసం. ఎందుకయ్యా అనుభవం? దానివల్ల ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఎందుకయ్యా జ్ఞానం రావాలంటే మనం పూర్ణత్వం పొందడానికి. నేను ఏ పూర్ణత్వం పొందను, నేను ఇలా ఉండిపోతాను అన్నా మీరు ఉండిపోవచ్చు, చాయిస్ ఇస్ ఎవర్స్. కానీ మీ ఆత్మ భూలోకంలో మీరు జన్మ తీసుకున్నారంటే మీ ఆత్మ తాను ఎన్నో ప్రణాళికలతో ఎంతో ఎదగాలన్న అవగాహనతో భూలోకం వచ్చింది. అనేక కష్టాలు పెట్టుకొని మరీ వచ్చింది, ఎందుకంటే కష్టాల ద్వారా ఎదుగుతారు కాబట్టి. ఓకే, సో మీ ఆత్మ ఎంతో ప్రణాళిక వేసుకొని తాను ఈ జన్మలో ఇన్ని కష్టాల ద్వారా, ఇన్ని సమస్యల ద్వారా ఎదగాలి అని అనేక కష్టాలను డిజైన్ చేసుకుని వచ్చింది. తద్వారా ఆత్మ ఎదుగుతుంది. మీరు కష్టాలు అనుభవించలేక మధ్యలో ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు అంటే జీవుడు కిందనున్నవాడు, అప్పుడు దాన్ని ఏమంటారు? ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య అని ఎందుకు అంటారంటే ఆత్మకు చావులేదు కదా, మరి ఆత్మహత్య ఎందుకు అంటారంటే మీ ఆత్మ యొక్క ప్రణాళికని మీరు నాశనం చేశారు కాబట్టి ఆత్మను హత్య అంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ కష్టాలు ఎందుకు అనుభవించాలి అంటే అనుభవాల కోసం. అనుభవం ఎందుకురా బాబు అంటే జ్ఞానం కోసం. జ్ఞానం ఎందుకురా నాయన అంటే పూర్ణత్వం కోసం. ఫైనల్గా మనం కూడా ఏదో రోజు పూర్ణత్వాన్ని సాధిస్తాము, ఈ లోకాలని, సృష్టిని రచిస్తాము. మనం కూడా పాల సముద్రం మీద శ్రీమన్నారాయణ ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అలాగా ఉంటాము. సో మన జర్నీ అనంతమైనది, అద్భుతమైనది, సూపర్గా ఉండే ఒకానొక దివ్య లోకాన్ని మనం తయారు చేయబోతున్నాం, అడ్మిట్ చేయబోతున్నాం, దేవలోకాలనే మనం చూడబోతున్నాం. కనుక ఈ భూలోక పాఠాలు త్వరగా నేర్చేసుకొని ఈ భూలోకంలో ఏ పాఠం ద్వారా ఏ జ్ఞానం నేర్చుకోవాలో అది నేర్చుకొని, ఏ సమస్య ద్వారా ఏ జ్ఞానం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం పూర్తి చేసిన మరుక్షణం మనకది పూర్తయిపోతుంది. సో వీలైనంత తొందరగా ఈ భూలోకంలో మనం పాఠాలన్నీ చదివేద్దాం, మరింత ఎదుగుదాం, మరింత జ్ఞానాన్ని సంపాదించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.